గానంలోనే కాదు స్వర సంధానంలోనూ ఘంటసాల మాస్టర్ గారు దిట్ట. ఆయన స్వరపరిచిన చిత్రాలలో సంగీతపరంగా అగ్రతాంబూలాన్ని అందుకున్నటువంటి ఆ బాల గోపాలాన్ని ఆకట్టుకున్న చిత్రం లవకుశ. ఈ చిత్రాన్ని చూడటానికి ఊరు నుండి బళ్ళు కట్టుకుని వచ్చేవారట జనం రిలీజ్ అయిన రోజుల్లో. అంత ప్రాచుర్యం పొందిన ఈ చిత్రంలో సముద్రాల రాఘవాచార్యులు వారు రాసిన రామకథా గీతాలకు దీటుగా నిలబడిన పాట సదాశివ బ్రహ్మం గారు రాసిన కుశలవుల పాట. లీలగారు సుశీల గారు కలిసి పాడిన ఆ పాట తన ఒక్కడే పాడాలని పట్టుబట్టి మరీ మరోసారి మీ ముందు తన సత్తా చాటడానికి వస్తున్న గాయకుడు ఎవరో ఊహించగలరా? అస్సలు నేను ఆ క్వశ్చనే అడగక్కర్లేదు. ఇంకెవరు? మన హేమచంద్ర. నాకు తెలిసినంత వరకు మొట్టమొదటిసారిగా ఈ ప్రయోగం జరగబోతోంది. ఆ పాట సహజంగా ఇద్దరు కలిసి ఫీమేల్ డ్యూయెట్గా ప్రజెంట్ చేస్తూ ఉంటాము, కానీ మగ గొంతుకులో వస్తున్నటువంటి మొట్టమొదటిసారిగా వస్తున్న పాట అనుకుంటున్నాను నేను. ఆ పాటని చూద్దాం హేమచంద్ర గొంతులో ఇంకెంత కొత్తగా ఉంటుందో. లెట్స్ ఇన్వైట్ హేమచంద్ర. కుశలవుల సాటి సరి వీరులు వారునిలో లేరు. కుశలవుల సాటి సరి వీరులు వారునిలో లేరు. కుశలవుల సాటి తల్లి దీవెన తాతయ్య కరుణ వెన్నుగాయగా వెరువగలేలా తల్లి దీవెన తాతయ్య కరుణ వెన్నుగాయగా వెరువగనేలా భయమును విడువముగా లేరు. కుశలవుల సాటి వీరములాడి రాముని తమ్ములు సురమున మాదో నిలువగలేగా. వీరములాడి రాముని తమ్ములు సురమున మాతో నిలువగలేగా. పరువము మాసిడిగా పరువము మాసిడిగా లేరు. కుశలవుల సాటి పరాజయం మే ఎరుగని రాముని రణమున మేమే గెలిచితివేని. పరాజయం మే ఎరుగని రాముని రణమున మేమే గెలిచితివేని. యశమిక మాదేగా యశమిక మాదేగా యశమిక మాదేగా లేరు. కుశలవుల సాటి సరి వీరులు వారునిలో లేదు. కుశలవుల సాటి. Thank you so much.